సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే నిన్నో మంచి మాట మాట్లాడు. ఏమని మంచి పని చేశారు కాళేశ్వరం గట్టి అన్నారు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, it has come to my notice through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ in a non-transparent manner that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. ఏంది? దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 TMCలు తీసుకుపోదామని చూస్తున్నారు. ఇంత స్పష్టంగా మీరు రాసిన ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు. ఒక శాంపిల్, ఇవాళ కొన్ని శాంపిల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా. ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు, చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళిచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది. ఇది 7/11/2015 7/11/2015 నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు. 25 TMCల నుంచి 40 TMCలకు పెంచితే ఇది అన్యాయం, దీన్ని రద్దు చేయాలి, 40 TMCల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ, ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. ఇకపోతే
ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ. ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ. డేటు 24 ఏప్రిల్ 2016. 24 ఏప్రిల్ 2016 నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు. అందులో చివరి లైన్ చదువుతా. ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి, మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది 24 ఏప్రిల్ 2016 నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ. అదేవిధంగా ఇది 8 ఫిబ్రవరి 2016. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ. ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు. I therefore request you to take appropriate action to direct the state of Telangana from taking up any new projects without approval of KRMB, Apex Council and CWC. They may also be advised that any such action would be reviewed of law అని రాశారు. అంటే మీరు